హలో పీపుల్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కాబట్టి, టైటిల్ చూసారు కాబట్టి అర్థమైపోయే ఉంటుంది. మనం వైజాగ్ నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నాము. ఎందుకు అనేసంటే, తెలిసిన వాళ్ళ మ్యారేజ్ ఉందనమాట. సో, పెళ్ళికి వెళ్తూ, వెళ్తూ ఆన్ ద వే ఎట్లా గడిచిందన్నది వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. నేను ప్రతీదీ క్యాప్చర్ చేశాను ఆల్మోస్ట్ 90%. సో, ఇవన్నీ తిండి ముచ్చట్లన్నమాట. మార్నింగ్ 8:00కి స్టార్ట్ అయితే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యలోనేమో మళ్ళీ కొన్ని డ్రింక్స్, తర్వాత మళ్ళీ లంచ్ అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఓకే. కానీ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి మంచి కంటెంట్ అయితే పెడుతూ ఉంటాను నేను. సో, వ్లాగింగే కాకుండా చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అయితే ఇస్తుంటాను. ఇన్ఫర్మేషన్ అది ఇస్తుంటాను. వైజాగ్‌లో ఇన్ఫర్మేషన్ అదీను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదొచ్చి ద్వారకా తిరుమల అనమాట. లైఫ్‌లో ఫస్ట్ టైము నేను విజిట్ చేయడం. నేనెప్పుడు ద్వారకా తిరుమల రాలేదు. సో, ఆన్ ద వేనే కదా అని చెప్పేసి వచ్చాం. గైస్ గుడైతే చాలా బావుంది గానీ అలో చేయలేదు గైస్ మొబైల్స్. నేనిక్కడ పెట్టేసి లోపలికెళ్ళొచ్చాననమాట. ఆర్కిటెక్చర్ అంతా చాలా బావుంది లోపల. సో, అలో చేసుంటే చాలా బావుండేది. మీతో షేర్ చేసుకుందును నేను. అసలు చాలా చాలా బాగా కట్టారు. ద్వారకా తిరుమల అంటే ఇంత బావుంటదని నేనెప్పుడు అనుకోలేదు. తెలీదు నాకసలు. బట్ మీకు చూపిస్తా. సో, లోపల ఆర్కిటెక్చర్ అది చాలా చాలా బాగా కట్టారు. సో, ఏంటంటే మనకి అలో ఉండదు కదా! మోస్ట్‌లీ మనకి వీడియోస్‌కి, ఫోటోస్‌కి లోపల అలో ఉండదు టెంపుల్స్‌లోకి. సో, ఇక్కడ కూడా అలానే అయితే ఇంక నేనైతే తీయలేకపోయాను గానీ, లోపలైతే చాలా బావుందండి. మీలో ఎంతమంది ద్వారకా తిరుమల విజిట్ అయ్యారు? కామెంట్ చేయండి. మీకు గుడి నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైమ్ వెళ్ళినా కూడా. సో, ఇంక గుడి బయట తెలిసిందే కదా! ఇలా మొత్తం అన్నీ సేల్ చేస్తా ఉంటారు. సో, ఎండకి ఒక గోలి సోడా అయితే తాగామన్నమాట. సో, ఎంట్రన్స్ అయితే ఇది. లోపల తీయలేకపోయాను. గైస్ ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. తిరుపతిలో ఉంటాయి కదా! బస్సు ఉచిత దర్శనానికి శ్రీవారి దర్శనం ఉచిత బస్సు అని. సో, ఇక్కడ కూడా ద్వారకా తిరుమలలో కూడా బస్సు ఉందన్నమాట. సో, ద్వారకా తిరుమల అని నేమ్ ఎందుకు పెట్టారో తెలీదు గానీ, కొంచెం తిరుమలలో ఉన్న అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ కనిపిచ్చింది. బసెస్ కానీ, టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ కొంచెం తిరుపతిలాగా అనిపిచ్చిందనమాట. సో, అందుకే తిరుమల అని పెట్టుంటారని అనుకున్నాను నేను. ఫ్రెండ్స్ లస్సీ తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇటు సైడు సంగం డైరీ అంట, మన సైడ్ విశాఖ డైరీ లాగా. సంగం విజయవాడ సైడ్ విజయ డైరీ ఎలాగో అలా. వెనిలా ఫ్లేవర్. వెనిలా ఫ్లేవర్ మళ్ళీ. బా సన్సెట్ భలే ఉంది. సో, బ్యాక్ టు తాడేపల్లిగూడెం వెళ్ళేటప్పుడు మధ్యలో భోగాపురం అనే ఊరి దగ్గర ఆగామనమాట. సో, ఇక్కడ చిన్న పనుంటే ఆగాము. వాళ్ళు ఇంటి చుట్టూ కాయగూరలు వేసుకున్నారు. వంకాయ తోటకి వంకాయ కాయలైతే వచ్చినియనమాట. సో, అదైతే క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకా వాళ్ళ పెరట్లో గేదెల్ని కట్టేసి, గడ్డి వేసి, వాళ్ళ ఇంటికి కావాల్సిన పాలు వాళ్ళే గేదెలు పెంచుకుంటున్నారనమాట. సో, వాళ్ళ పెరట్లో ఇదంతా అనిపిచ్చి గ్రీనరీ తీశాననమాట. అక్కడ జాక్ ఫ్రూట్, పనస చెట్టుంది, జామ చెట్టుంది, బొప్పాయి చెట్టుంది, మల్లెపూలున్నాయి. గైస్ ఇక్కడ మల్లెపూల చెట్టు కూడా ఉంది. మల్లె మొగ్గ. ఇంకొంచెం ఫ్రంట్‌కొస్తే ఇక్కడొక ఫార్మ్ ఉందనమాట. ఇక్కడ ఇది రాగి చెట్టు, రావి చెట్టు అంటారు. ఈ చెట్టు గాలి చాలా మంచిదంట మెడిసినల్‌గా. అండ్ చాలా చల్లగా ఉంటదంట. ఇదంతా నిమ్మ తోట. సో, అండ్ అదంతా కొబ్బరి తోటన్నమాట. చిన్ననాటి ప్రేమ. సో, అక్కడ ఫామ్‌లో కూడా చిన్న పని ఉంటే వెళ్ళాము. చాలా చాలా బాగా అనిపించిందనమాట. వెస్ట్ గోదావరి సైడ్ ఊర్లంటే నాకు చాలా చాలా ఇష్టము. లైక్ పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, భీమవరం ఈ ప్లేసెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో, తాడేపల్లిగూడెం కూడా వెస్ట్ గోదావరి సైడే వస్తది. తణుకు ఇవన్నీ కూడా. సో, వెళ్ళి టైమ్ స్పెండ్ చేయడానికి, విజిట్ చేయడానికి బావుంటుంది. కానీ ఉండడానికి మాత్రమే డస్ట్ ఎలర్జీ ఇలాంటివొస్తే నాకు. సో, కొన్నాళ్ళు అటు సైడ్ ఉన్నాము. డస్ట్ ఎలర్జీ ఇంకా ఎక్కువైపోతుందని వచ్చేసామన్నమాట. సో, నా డీఓఏ అంతా కూడా ఫస్ట్ ఇయర్ అంతా అక్కడే కంప్లీట్ చేశాను నేను కాలేజ్‌కి వెళ్ళి. సో, ఇంకా సెకండ్ ఇయర్‌కైతే నేనొచ్చేసాననమాట. ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. కానీ భయంగా ఉన్నాయి ఈ డాగ్స్. మనం ఎంత డాగ్ లవర్ అయినా ఈ డాగ్స్ కొంచెం భయంగా అనిపించాయి నాకు.
అండ్ ఫార్మ్ హౌస్ అంతా కూడా చాలా చాలా బావుంది. ఇక్కడ బర్డ్స్‌ని గట్టా పెంచుతున్నారు. సో, ఇంకా పెద్దవాళ్ళు ఏదో వర్క్ మీదొచ్చారు. వాళ్ళు ఆ వర్క్ చూసుకుంటున్నారు. మనం మాత్రం ఈ చుట్టూ ఉన్నవన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ జామ చెట్టుంటే ఏదో కష్టపడి జామకాయలు తెంపుతున్నారు. బట్ కాయల్లా ఉన్నాయన్నీ. ఏదో చిలక కొట్టిందిచ్చారు. నేను తినలేదు. ఇలా చెట్టుకి వచ్చినవి చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా మీకా విషయం? అది మామిడికాయ అయినా, జామకాయ అయినా చెట్టుకి పండినవి కాయలు బావుంటాయన్నమాట. ఏదో ఇదొకటే బెటర్‌గా అనిపిచ్చింది. గైస్ ఇవి కోకో చెట్లంట. అండ్ ఈవినింగ్ లైక్ 7:00 యెస్ 7:00 అయితే తాడేపల్లిగూడెం రీచ్ అయిపోయాము. ఇక్కడ పెహల్గామ్ అటాక్ అయింది కదా! దానికోసమని చిన్న ర్యాలీ చిన్న ట్రిబ్యూట్ అయితే ఇస్తున్నారనమాట వెళ్ళేసరికి. సో, ఇంకా కొంచెం ట్రాఫిక్ అలా ఆగింది. వెంటనే రూమ్‌కైతే వెళ్ళిపోయాము ఫ్రెష్ అవ్వటానికి. ఇది తాడేపల్లిగూడెంలో రైల్వే స్టేషన్ దగ్గర ఏరియాలోనేననమాట. మనము ఏంటంటే ఆహ్, ఫంక్షన్ హాల్ నేమ్ చూసుకుంటా వెళ్ళాము. ఇన్విటేషన్ కార్డ్‌లో. నేను, ఆంటీ ఒక రూము. సో, ఆంటీ శారీ కట్టుకోమన్నారు. శారీ అండ్ డ్రెస్ 2 తెచ్చుకున్నాను ఆంటీ. ఏం వేసుకోవాలి అంటే శారీ కట్టుకోమన్నారు. గైస్ వి గాట్ రెడీ లైక్ థిస్. రెడీ అయిపోయాం ఫైనల్‌గా. మా శారీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా రెడీ అయిపోయి దగ్గరలోనే ఫంక్షన్ హాల్ అనమాట. అడ్రెస్ కనుక్కొనయితే వెళ్ళిపోయాము. డిమ్ లైట్ హోటల్‌లో అంతా డిమ్ లైట్ ఉంది గదా! దగ్గరే హోటల్‌కి చాలా దగ్గర ఫంక్షన్ హాల్ కూడా. 2 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. ఇదే గీతాంజలి ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇక్కడ డిఫరెంట్‌గా ఎంట్రన్స్‌లోని వీళ్ళని చూడండి వెల్కమ్ చేయడానికి వీళ్ళు పెట్టారు. బా అనిపిచ్చింది నాకు. వెస్ట్ గోదావరి మ్యారేజెస్. నాకు ఈస్ట్, వెస్ట్ గోదావరి సైడ్ అలా వెళ్ళడం అంటే ఇష్టము. విజిట్ చేయడం అంటే ఇష్టమనమాట బాగా. సో, పెళ్లి మిడ్‌నైట్‌కి మనమైతే వెళ్ళి కనిపిచ్చి ఇంకా డిన్నర్ చేసాము. డిన్నర్‌లో స్పెషల్ ఏంట్రా అంటే జున్ను పెట్టారు గైస్. అసలు చాలా మ్యారేజెస్‌కి ఇప్పటి వరకు వెళ్ళాను గానీ పెళ్ళిలో జున్ను పెట్టడం అనేది ఫస్ట్ టైమ్ అనమాట చూస్తున్నాను. అందుకే అది మీకు క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకొకటేంటంటే జాక్ ఫ్రూట్ కర్రీ ఒకటి తిన్నా. పనస కూర తిన్నాను నేను. పనస చెట్టు పనసకాయ కూర తిన్నాను. అండ్ లాస్ట్‌లో ఐస్ క్రీమ్. ఇంకా మళ్ళీ పెళ్ళిలోకి వెళ్ళి చాలా సేపయితే కూర్చున్నాము. టైమ్ స్పెండ్ చేశాము. పెళ్లి చూసామనమాట. ఇంకా రిటర్న్ టు రూమ్ అనమాట. ఫ్రెండ్స్ మేము నైట్ డ్రెస్సులు తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. నైటీస్ కొనుక్కోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. నైటీ వేసుకోకపోతే నిద్ర పట్టదు ఫ్రెండ్స్. ఇద్దరికి నాకు ఆంటీకి కూడా. గైస్ ఇద్దరం నైటీస్ కొనుక్కున్నాం గైస్. బాగుందా? ఎలా ఉంది గైస్? రెడ్ ఇది వచ్చి నావీ బ్లూ అనమాట. సో ఫైనల్గా మ్యారేజ్ అయితే అయిపోయింది. రూమ్కి వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని నిద్రపోవడమే. అండ్ రేపు రిటర్న్ టు వైజాగ్ అనమాట. గుడ్ నైట్ గాయస్. బాయ్ బాయ్. హాయ్ పీపుల్, గుడ్ మార్నింగ్. తాడేపల్లిగూడెం అలా ఉంది. ఇది రైల్వే స్టేషన్ దగ్గరే తెలుసా ఈ ఏరియా. ఇంట్లో ఉంటే 9 అయినా లేవను. అక్కడ మాత్రం 6:30కో, 6:15కో లేచిపోయాను గైస్. ఇంకా బయట చూసేసరికి అబ్బా! భలే ఉంది తెలుసా ఊరు. అంత పొద్దున్నే ఊర్లు చాలా బావుంటాయి. గోదావరి సైడ్ ఊర్లయితే. గోదావరోళ్ళు అదృష్టవంతులు గైస్. అంత మంచి ఊర్లో పుట్టి అబ్బబ్బా! ఇంకా రిటర్న్ వైజాగ్ ఎళ్ళిపోదాం అని చెప్పేసైతే రెడీ అవుతున్నాం అనమాట.
ఎన్ని ముచ్చట్లో ఎంత రెడీ అయినా రెడీ అవుతూనే ఉంటాము గర్ల్స్. మళ్ళీ ఏమైనా హెవీ మేకప్ అంటే ఏముండదు. చాలా సింపుల్ ఉంటది. అయినా సరే గంటలు గంటలుంటది. నాకు రెడీ అవ్వడం అంతకంటే హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలన్న దగ్గరే చాలా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది ప్రతిసారి. ఎందుకంటే నాకు పెద్దగా జడలు వేసుకోవడం రాదు. హెయిర్ స్టైల్స్ తెలీదనమాట. అది. జస్ట్ అలా క్లిప్ పెట్టి వదిలేసా. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాను గైస్. మీకోసం క్విక్‌గా రూమ్ టూర్ గూడా చేసేద్దామని ఆతృతతో చేసేసాననమాట. సో, ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్. లిఫ్ట్‌కి రాగానే బయట ఇలా ఒక సోఫా ఉంటది. కారిడార్ అంతా ఇలా ఉంటది. స్టార్టింగ్ రూమ్ 401 ఇచ్చారు. సో, ఇంకా లోపల రూమ్ అనమాట ఇది. మార్నింగే మనకి కాఫీ కూడా ఇచ్చారు. అలవాటు లేదు గాబట్టి తాగలేదు. ఆంటీ తాగారు. ఇంకిది వాష్‌రూమ్ అనమాట. ఏం తీస్తాంలే వాష్‌రూమ్ గూడా అని జెప్పి ఆహ్, లెఫ్ట్‌లో బాల్కనీ మార్నింగే లేవగానే చూపిచ్చా గదా! సో, ఆ బాల్కనీ అయితే ఉందనమాట. ఊరు కనిపిస్తది ఇక్కడి నుంచి. సో, అది గైస్ రూమ్ టూర్ అయితే. సో, మనం ఇప్పుడు చెక్‌ఔట్ అయిపోదాం. ఓకే. బ్యాక్ టు వైజాగ్. మధ్యలో ఇంకొన్ని ప్లేసెస్ అయితే చూద్దాము. పెనుగొండ వెళ్దాం. పెనుగొండ టెంపుల్ బావుంటుంది. సో, అది గూడా చూసుకొని బయలుదేరుదాం. ఫ్రెండ్స్ ఊరిలా ఉంటది. ఇది హోటల్ అతిథి ఇన్. ఇది రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉంటది గైస్. ఎక్కడో మాకు మనిషి అట్టుగా ఉన్నారు. అందుకే ఇలా తిరుగుతున్నాను నేను. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఒకసారి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళకి కనిపిచ్చి, ఇంకా బాయ్ చెప్దామని చెప్పేసి ఎళ్తున్నామనమాట. ఎందుకంటే వాళ్ళంత బిజీలో కూడా రూమ్ దగ్గరకొచ్చి కనిపిస్తామని కాల్ చేశారు. "వద్దొద్దు మీరు బిజీగా ఉంటారు కదా పెళ్ళిలో, మేమే వచ్చి కనిపిస్తామని" అయితే వెళ్లి కనిపించాం. అంటే మనం ఎక్కడికొచ్చాం? సంథింగ్ హోటల్ ఇది ఉడిపి హోటల్ అంట. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చాం. యెస్. హాఫ్ పూరి తినలేకపోయాను తెలుసా ఫ్రెండ్స్ నిజంగా. ఏంటో అర్లీగా తినేయడం వల్లో మరేంటో గాని తినలేకపోయాను. కష్టంగా అనిపిచ్చింది. అండ్ ఆర్టోస్ డ్రింక్ మాత్రం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తది. అటు సైడ్ వెళ్తేనే కనిపిస్తాయి ఇవి మనకి. అదొకటి తీసుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుంది ఇక్కడ. పూరి ఎంతుంది? పూరి చాలా చాలా పెద్దదిలా చాలా పెద్ద పెద్దదిగా పూరి. ఉంది. తినలేకపోయాం. హాఫ్ హాఫే తిన్నాం. టిఫిన్ ఎలా ఉందండి? చాలా బావుంది. చాలా బావుంది. ఉడిపి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో టిఫిన్స్‌కి బావుంటుంది. చట్నీస్ అవి చాలా బావుంది. చట్నీస్, పూరి కర్రీ కూడా బావుంది. మేమిక్కడ రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్నాం. ఇప్పుడు ఆన్ ద వే పెనుగొండ దగ్గర ఒక టెంపుల్ ఉంది గైస్. సో, వైష్ణవి పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది. సో, చాలా చాలా ఫేమస్ అంట పెనుగొండలో. సో, ఇప్పుడు అది చూడ్డానికైతే వెళ్తున్నాం మనం. ఎందుకంటే అంత దూరం ఎలాగో ఎళ్ళాం కాబట్టి ఏమన్నా కవర్ చేద్దాం ప్లేసెస్ అన్నట్టు వచ్చామనమాట. సో, వెళ్ళగానే ఎంట్రన్స్‌లో ఇక్కడ గోశాల అయితే ఉంది. ఎక్కడికెళ్ళినా ఈ మధ్య టెంపుల్స్‌లో గోశాల కనబడుతున్నాయి మనకి. సో, ఆంటీ బాగా గోవులంటే బాగా ఇష్టం ఆంటీకి. సో, అందుకే అలా టచ్ చేశారు. అండ్ టెంపుల్ అయితే చాలా బావుంది. నేను మీకు సెపరేట్‌గా వైష్ణవి అమ్మవారి టెంపుల్ మీకు సెపరేట్‌గా ఇదంతా ఒక వీడియో పెడతాను. నిజంగా మస్ట్ వాచ్ గైస్. మీరు వెయిట్ చేయండి. ఈ వీడియో తర్వాత అది కూడా వస్తది. ఓన్లీ టెంపులే. చాలా చాలా బావుంది. నేను చాలా టెంపుల్స్‌కి వెళ్ళాను గానీ, ఈ టెంపుల్ స్పెషల్‌గా బావుందనమాట. ఎందుకన్నది మీరు వీడియో చూస్తే తెలుస్తది. సో, ఆ వీడియో తప్పకుండా చూడండి. నెక్స్ట్ టెంపుల్ వీడియో వస్తదనమాట. సో, ఆన్ ద వే ఇంకా పువ్వులు కొనుక్కున్నాము. బ్రిడ్జ్, గోదావరి భలే అనిపిచ్చింది. అండ్ ఇంకా ఇది కడియం. కడియంలో నర్సరీకొచ్చామనమాట. అసలు మొక్కలకి పెట్టిందే పేరు కడియం కదా! అసలు ఇక్కడ అన్ని అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. హే హాయ్ గైస్! ఈరోజు మనం కడియంలో ఉన్న నర్సరీకైతే వచ్చాము. మీకు తెలుసు కదా! ప్లాంట్స్‌కి అదే మొక్కలకి కడియం అనేది ఎంత ఫేమస్సో. సో, మీ అందరికి ఈరోజైతే నర్సరీ చూపించాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. చూసారా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇంట్లో పెట్టుకోవచ్చు ఇవి. రండి. చాలా క్విక్‌గా చేస్తున్నాము. ఆన్ ద వే ఆగామన్నమాట. వైజాగ్ వెళ్ళే ఆన్ ద వే.
సో, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మోస్ట్‌లీ ఆక్సిజన్‌ని ప్యూరిఫై చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంట్లో పెట్టేసుకోవచ్చనమాట ఈ మొక్కలన్నీ. బావున్నాయి గదా! రండి ఇంకా అలా ఫ్రంట్‌కెళ్దాం. గైస్ ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్ద పెద్ద బాల్కనీ మేకోవర్‌కి పెట్టుకుంటే బావుంటదనమాట. చాలా డిఫరెంట్‌గా ఉంది ఇదేంటో. బావుంది తోట. బావుంది గైస్. ఇదేంటో ఫ్లవర్ దగ్గరికి రండి అంటే ఇండోర్ ప్లాంట్స్‌కి కూడా పువ్వులొస్తాయా? గైస్ రండి గైస్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఏంటిది కాయలా ఉంది. భలే ఉంది ఏంటో ఇది. రండి ఇంకా అలా ఫ్రంట్‌కెళ్దాం. కామెంట్స్. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కదా. చాలా చాలా బాగున్నాయి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. డిఫరెంట్ గా ఆ! ఉన్నాయి. డిఫరెంట్. ఇది బోగన్విలియా అంటారు యాక్చువల్గా ఇది. ఇదా? బొటానికల్ నేమ్. ఆ! ఆ! ఫ్లవర్ పెద్దగా ఉంది. అవి చిన్నగా ఉన్నాయి. ఇవేవో కాయలున్నాయి దీనికి. కాయలున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా పెద్ద ఆ! ఇంకా కడియంలో ఆ మొక్కలన్నీ చూసుకొనొచ్చిన తర్వాత ఇంకా ఉంటాయి గైస్ యాక్చువల్‌గా మనకి రోజెస్ అని చాలా చాలా ఉంటాయి. బట్ ఏంటంటే ఎండ మండిపోతుందనమాట. సో, అందుకే ఇంక ఇండోర్ ప్లాంట్స్ ఒకటి చూసి వచ్చేసాము. అండ్ ఇటు సైడ్ ఫ్రూట్స్ కూడా చాలా నేచురల్‌గా పండించి నేచురల్‌గా టేస్టీగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్ షాప్ దగ్గరైతే ఆగాము. సో, ఇక్కడ బనానాస్ పెద్దది గెల ఉంటుంది గదా! బనానాస్ అయితే తీసుకున్నాం చక్కరకేళి. చూసారా? అదైతే తీసుకున్నాం అనమాట. ఆ గెల మొత్తం అలా. ఎందుకంటే ఒకసారొచ్చినప్పుడు టేస్ట్ చేస్తే చాలా బావున్నాయి. అందుకని గెల తీసుకెళ్ళాం ఈసారి. అండ్ తను సూరి అనమాట. కార్ డ్రైవ్ చేస్తున్నాడు కదా! నాకు మంచి ఒక అన్నయ్యలా అయిపోయాడు. సో, ఇక్కడ ముంత మామిడి చూసారు కదా! ముంత మామిడి తినాలనిపించింది నాకు. క్రేవింగ్ వచ్చిందనమాట యాక్చువల్‌గా. ఇది కార్‌లో ప్లే అవుతున్నాయి సాంగ్స్ ఫోన్‌లో. అందుకే నా మాటలు పడలేదు. వాయిస్ రాలేదు. లేదంటే వాయిస్ ఉంచేదాన్ని. సూరి హి ఈస్ లైక్ మై బ్రదర్ అనమాట. అండ్ ముంత మామిడి తీసుకుందాం. సూరి తీసుకున్నాడేమో అనుకుని నేనొచ్చేసాను కార్‌లోకి. బట్ ఏంటని మర్చిపోయి వచ్చేసాడనమాట. సరేలే అని జెప్పి అలా వస్తుంటే ఆన్ ద వే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వాష్‌రూమ్‌కనొస్తే ఇక్కడ చెట్టు నుంచి పడిన కాయ ఒకటిచ్చారు ఒకాయన. సో, అదైతే తిన్నాననమాట. క్రేవింగ్స్ అలా క్లియర్ అయిపోయాయి. మామిడికాయ క్రేవింగ్స్. ఇంకా దారి పొడుగున అలా తింటూనే ఏదో ఒక్కటి వచ్చామన్నమాట. ఈవినింగ్ 5:00 అయితే వైజాగ్ వచ్చేసాం. మీరు గుర్తుపడితే గనక ఇవి వైజాగ్ రోడ్‌లన్నమాట. మన సింహాచలం రోడ్. సో, అది గైస్ మన జర్నీ వ్లాగ్ అయితే. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. బాయ్.